మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ప్రతి ఓటరు తాము తీసుకున్న ఎన్యూమరేషన్ ఫారాలను BLOలకు అందించాలని కమిషనర్ మయూర్ అశోక్ పేర్కొన్నారు. నగరంలో తూర్పు పశ్చిమ నియోజకవర్గాల్లో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పు పశ్చిమ నియోజకవర్గాల్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ఇప్పటికే 99% పూర్తయిందని, ఈ ప్రత్యేక ప్రక్రియ ముగియడానికి కేవలం 5 రోజులు మాత్రమే సమయం ఉందన్నారు. ఎవరైనా ఇంకా ఫారాలు అందచేయకపోతే వారి కోసం గురు శుక్రవారాల్లో జీఎంసీ సిబ్బంది మళ్లీ ప్రతి ఇంటికి వచ్చి ఫారాలను సేకరిస్తారని చెప్పారు. సిబ్బంది వచ్చినప్పుడు ఓటర్లు తమ ఫారాలపై సంతకం చేసి ఇస్తే వాటిని వెంటనే ఆన్లైన్ చేస్తారని అన్నారు. ఒకవేళ పొరపాటున ఓటు తొలగింపునకు గురైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మళ్లీ ఓటు హక్కు పొందేందుకు పూర్తి అవకాశం ఉందన్నారు. ప్రజల సౌకర్యార్థం అన్ని సచివాలయాలు, ప్రధాన కూడళ్లలో ప్రత్యేక హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గుంటూరు నగర ప్రజలకి అందరు ఓటర్స్కి విజ్ఞప్తి ఏంటంటే, మీరు అందరూ కూడా త్వరలోనే ఈ ఎన్యూమరేషన్ ఫామ్ మీ BLOస్కి హ్యాండ్ ఓవర్ చేయండి. ఎక్కడైనా సచివాలయం కానీ ప్రతి ప్రామినెంట్ లొకేషన్లో మేము హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది. పోలింగ్ స్టేషన్లో కూడా అంతకుముందు ఒక 4 రోజు స్పెషల్ క్యాంపెయిన్ పెట్టడం జరిగింది. సో మనకి టైం లేదు, ఇంకా 5 రోజే ఉన్నాయి కాబట్టి ఇంకా అందరు ఓటర్లు త్వరలోనే మీ ఎన్యూమరేషన్ ఫామ్ మీ BLOస్కి హ్యాండ్ ఓవర్ చేయండి. అదేవిధంగా మేము మళ్ళీ ఒకసారి ప్రతి ఇంటికి వెళ్ళి ఎన్యూమరేషన్ ఫామ్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇవాళ రేపు ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా మా సిబ్బంది మీ ఇంటికి వచ్చినప్పుడు అందరూ కూడా మీ ఎన్యూమరేషన్ ఫామ్ ఒకవేళ ఇవ్వలేదంటే ఇమీడియట్గా సైన్ చేసి ఇస్తే అది కూడా డిస్ట్రైజ్ చేస్తాము. ఎవరైనాకి ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వకుండా ఓట్ డిలీట్ అయితే వాళ్ళకి మళ్ళీ అవకాశం కూడా ఉంటుంది. ఫామ్ 6 పెట్టుకొని లేదంటే ఫామ్ 8 పెట్టుకొని మీరు ఒక కాన్స్టిట్యూషన్ వేరే కాన్స్టిట్యున్సీ కానీ అది మార్చడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా భయపడకుండా అందరు కూడా మాకు సహకరిస్తే మనం ఓటర్ జాబితా మంచిగా ప్యూరిఫైగా చేయడానికి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ భీమినేని వందనాదేవి ఆధ్వర్యంలో దొప్పలపూడి శ్రీమాన్ సహకారంతో 26 కాంపిటేటివ్ పుస్తకాలను బహుకరించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ భీమినేని వందనాదేవి మాట్లాడుతూ ప్రాథమికంగా పుస్తకాలు బహుకరించిన దొప్పలపూడి శ్రీమాన్కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పుస్తకాలు బహుకరించడంలో ప్రధాన పాత్ర పోషించిన మానవతా సేవా సంస్థ కార్యదర్శి సతీష్ కు హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులు అందరూ బహుకరించిన పుస్తకాలను చక్కగా సద్వినియోగం చేసుకుని ఉన్నతమైన ఉద్యోగాలు పొంది మంచి పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వంకదారి సుబ్బరత్నమ్మ, ఉపగ్రంథ పాలకురాలు కె ఝాన్సీ లక్ష్మి, కార్యాలయ సిబ్బంది, కేంద్ర గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. హిందువుల మనోభావాలు ముఖ్యమా, ప్రశ్న రావణ్ వ్యాఖ్యలు ముఖ్యమో జగన్ చెప్పాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుంటే రావణ్కు వైసీపీ మద్దతివ్వటం ఏంటని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నిలదీశారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పరిమితులు దాటి మత విద్వేషాలు రెచ్చగొట్టడం కరెక్ట్ కాదన్నారు. స్వేచ్ఛ పేరుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడమే తప్పని మనం భావిస్తూ ఉంటే దానికి పూర్తిగా మేము మద్దతు తెలుపుతున్నామని చెప్పి మద్దతు తెలిపేటువంటి ఈ గొడ్డలి పార్టీలు అలాంటి వాళ్లతో చేతులు కలపడం ఈ దేశ సౌభాగ్యాన్ని తుడిచివేసేటువంటి ప్రయత్నం చేయడమే. ఇటీవల కాలంలో రామన్ జోసెఫ్ అనేటువంటి వ్యక్తి ఏమి సాధించాలని మత విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడనేటువంటిది వాళ్ళ అందరం కూడా ఆలోచించాల్సినవి. దీన్ని సమర్థించే వాళ్ళని మరింతగా ఏ విధంగా మనం వాళ్ళని ఆమోదించాలనేది సభ్య సమాజం ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఎన్నడూ లేనటువంటి కొత్త రకమైనటువంటి ఈ యొక్క విభజన తీసుకురావాలి, ఒక మతం ద్వారా తీసుకురావాలని చేసే ప్రయత్నం జరుగుతుంది. మత విద్వేషాలకు దీన్ని రూపకల్పన చేస్తున్నారు అని తెలిసినప్పుడు దీన్ని ప్రతి ఒక్కరం ఖండించాల్సిన అవసరం. 2000 కోట్ల రూపాయల కేంద్ర స్పాన్సర్డ్ పథకాల లబ్ధిదారులకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా శాంక్షన్ లెటర్స్ అందజేయనున్నామని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. జూలై 17వ తేదీన మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన పల్నాడు జిల్లాలో ఉందని,
ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. గుంటూరులోని తన క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమం ద్వారా సామాన్యులకు బ్యాంకులను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. 28 మండలాల పరిధిలో ప్రతి మండలంలో మహిళలతో ఒక క్లస్టర్ ఏర్పాటు చేయనున్నామన్నారు. 7 గ్రామాలను ఒక యూనిట్గా తీసుకుని సూర్యఘర్ రుణాలు అందచేయనున్నామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. వరికపుడిసెల ప్రాజెక్టుకు సంబంధించి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ స్టడీ జరుగుతుందన్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో నియోజకవర్గాల పునర్విభజన బిల్లు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. క్రెడిట్ అవుట్ రీచ్ అనేది ఈ కార్యక్రమంలో ముఖ్యమైనది. ఆ ఒక్క రోజులోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీద, అలాగే ఆర్థిక మంత్రి గారి చేతుల మీదుగా పల్నాడు నియోజకవర్గానికి సంబంధించి 1500 కోట్ల నుంచి 2000 కోట్ల దాకా వివిధ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, పిఎం విశ్వకర్మ అనుకోండి, పిఎం స్వనిధి అనుకోండి, పిఎం ఈజీపీ అనుకోండి, పిఎంఎఫ్ఎంఈ అనుకోండి, ఇలాంటి వేరు లోన్ స్కీమ్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఆ రోజు అప్లికేషన్స్ ఎవరైతే పెట్టుకున్నారో వారందరికీ కూడా డెలివరీ చేయబోతా ఉన్నారు. వారందరికీ కూడా శాంక్షన్ చేయబోతా ఉన్నారు. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. మిర్చియాడ్ రైతుల సౌకర్యార్థం భవిష్యత్ తరాల కోసం చుట్టుగుంట సర్కిల్ వద్ద నుండి నల్లపాడు ముందు వరకు నిర్మాణం చేపట్టిన ఫ్లైఓవర్ బ్రిడ్జిని త్వరితగతిన పూర్తి చేయాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు. ఆసియాలోనే అతిపెద్దదైన గుంటూరు మిర్చి యార్డ్కు దేశవ్యాప్తంగా మిర్చి రైతులు తాము పండించిన పంట అమ్ముకునేందుకు యార్డుకు వస్తూ ఉంటారు. అయితే గుంటూరు నర్సరావుపేట వెళ్లే హైవేపై నిత్యం ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. రైతులు, ట్రాక్టర్లు, లారీల్లో మిర్చి టిక్కీలను యార్డ్కు తెచ్చే క్రమంలో రోడ్డు దాటాలంటే నిత్యం ట్రాఫిక్ జామ్ అయి ప్రయాణికులు, రైతులు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఇది గమనించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మిర్చియాడ్ వద్ద 30 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. నిత్యం రద్దీగా ఉండే రోడ్లను బ్లాక్ చేసి బ్రిడ్జి నిర్మాణం చేయాలంటే ఇబ్బందులు ఉంటాయని మొదటిగా డ్రైనేజ్ వ్యవస్థను సరిచేసి 2 వైపులా సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేశారు. దీంతో బ్రిడ్జి నిర్మాణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పనులు ప్రారంభించారు. అయితే 2026 డిసెంబర్ నాటికి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసే దిశగా కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించారు. ముందుగా వాహనాలు మిర్చియార్డ్లోకి రాకపోకలు సాగించేందుకు పిల్లర్లు వేసి స్లాబ్లు వేశారు. ఏది ఏమైనప్పటికీ త్వరితగతిన బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని స్థానికులు, రైతులు కోరుతున్నారు. దీనివల్ల రైతులుగా అంటే బండ్లు, వెహికల్స్ కొద్దిగా రావటం అంటే మనకి లేకుండా అంటే కొద్దిగా అంటే లోడ్ పడకుండా కొద్దిగా ట్రాఫిక్ కొద్దిగా అటు ఉండేది కదా. కొద్దిగా ఇప్పుడు దీని నుంచి కొద్దిగా పైనుంచి వెళ్ళిపోతాయి బండి, వెహికల్స్ అన్నీ. దీనివల్ల కొద్దిగా నీట్గా ఇప్పుడు వరకు బాగానే ఉంటుంది. బాగానే ఉంది. ఎప్పుడో తెలీదు, ఇన్ఫర్మేషన్ తెలియదు. అవకాశం అవచ్చు అంటే అంతకుముందు ట్రాఫిక్ అటు ఇటు అడ్డం వస్తుంటాయి కదా. అంతకుముందు ట్రాఫిక్ అటు ఇటు అడ్డం వస్తుంటాయి కదా. ఇప్పుడు ఇబ్బంది లేకుండా పైన ఇటు వెళ్ళిపోతుంటాయి కదా. ఎంత లోడ్లు వచ్చినా కానీ లోపలికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. బ్రిడ్జి పనులు ఎలా జరుగుతున్నాయి? కొద్ది ముందుగా బాగానే తొందరగా అవుతాయి ఉంటుంది కదా. మీరు ఇంకేమైనా కోరుకుంటున్నారా మిర్చి యార్డ్లో ఏమైనా సౌకర్యాలు కానీ రైతులకి? అయితే బాగానే ఉంది, పర్లేదు. భోజనం అవన్నీ పెడుతున్నారా? పెడతానుగా. అన్నా క్యాంటీన్ ఉంది, రన్నింగ్లో ఉంది ఇప్పుడు కూడా. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. యు ఆకారపు రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్దంటూ నేరుగా బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై కంకనాలపల్లి గ్రామస్తులు బైఠాయించి ధర్నా నిర్వహించారు. వెన్నాదేవి దగ్గర ఈ ధర్నాని నిర్వహించారు. యు ఆకారపు బ్రిడ్జి వద్దంటూ గ్రామాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గ్రామ ప్రజలను కట్టడి చేయడానికి యత్నించగా గ్రామస్తులు, పోలీసుల మధ్య వాగ్వివాదం నెలకొంది. దీంతో జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. మరి మాకు నువ్వు చట్టాలు చెప్పినందుకే మేము చెప్తున్నాం కానీ నిరసన తెలియజేసే విధానాలు చాలా ఉంటాయి.
ఇట్లాంటివి ఎప్పుడంటే ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో ఇవి చేస్తారు. ఇది కాదు కానీ క్లియర్ చేయండి. మీది మేము కూడా వస్తాము ఆర్డీఓ గారి దగ్గరకు వస్తాం. ఇక్కడికి వచ్చినాక కాదులేండి, వాళ్ళు ఉండాలి కదా. లేదు తప్పది, మీరు అంతసేపు చేయకూడదు. అది ఆపారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.